రాదు. రాదు, కాదు, లేదు, ఇవన్నీ నా రూల్స్ కి విరుద్ధం. ఏ మాకు ఫీలింగ్స్ ఉండవా? అవి కూడా బయటకు చెప్పకూడదా? ఫీలింగ్స్ తో పాటు ఆడపిల్లకి అనుకో కూడా ఉండాలి. అవును, ఆడపిల్లకి అనుకో ఉండాలి, అలాగే ఓనర్లకి పద్ధతి ఉండాలి. ఓనర్లంటే కంప్లైంట్స్ ఇస్తారా? నేనెవరికి కంప్లైంట్ ఇచ్చాను? అసలు నేను ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎలా వెళ్తే ఏంటి? లేటుగా వచ్చింది, పాక్కుంటూ వచ్చింది అని మా అమ్మకి కంప్లైంట్ ఎందుకు చేశారు? అవునా? మర్చిపోయాడు సచ్చినోడు. చేశానా? తప్పు చేశానంటావా? కాదా మరి? మేం మీ రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నప్పుడు మీరు కూడా మా విషయంలో కలగజేసుకోకూడదు. నిజమే, నేనంత ఆలోచించలేదు. ఆలోచన ఎప్పుడుండి చచ్చింది కనుక ఇంకెప్పుడు ఇలా జరగదు. నేను నా లిమిట్స్లో ఉంటాను. దారిలో పడ్డాడు. ఇక నుంచి నీ విషయాల్లో జోక్యం చేసుకోను, ఓకేనా? అమ్మయ్యా, వీడికి డోసు గట్టిగా తగిలింది. రియలైజ్ అయ్యాడు, లేకపోతే నాతో పెట్టుకుంటాడా? బాబు, కర్రీ ఎలా ఉంది? చాలా బాగుందండి. థ్యాంక్స్ బాబు. అవును, ఇందాక మీ అమ్మాయి లేట్గా వచ్చింది కదా, ఎందుకు లేట్ అయిందో సమాధానం చెప్పిందా? ఓరి రాక్షసుడా, ఇప్పుడే కదరా నా విషయంలో జోక్యం చేసుకోను అన్నావు, ఇంతలోనే మర్చిపోయావా? ఏంటండి చూస్తున్నారు? అడగండి. అవును కదా బాబు, మీకు చపాతీలు చేయాలన్న హడావుల్లో ఆ విషయమే మర్చిపోయాను. చెప్పవే, ఎందుకింత లేట్ అయింది? కదమ్మా, మ్యూజిక్ స్కూల్ వెతకడానికని. మ్యూజిక్ స్కూల్ వెతికితే అంత లేట్ అవుతుందా? చెప్పు. అడ్రస్ దొరకలేదమ్మా. అయితే ఇంటికొచ్చేయాలి కదా, ఎందుకు రాలేదు? ఎలా వస్తానమ్మా, అక్కడ పరిస్థితులు వేరు.